నేడు నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్స్ ఇక్కడ చూడొచ్చు. క్లౌడ్ ఫెయిల్, క్లౌడ్ ప్లేయర్ లో తీవ్ర సాంకేతిక సమస్యలు, ప్రపంచవ్యాప్తంగా నిలిచిన ఇంటర్నెట్ సేవలు, ఎక్స్, గ్రోక్, చాట్ జీపీటీ, ఊబర్ యాప్లపైన ఎఫెక్ట్. హిడ్మా నేల కొరిగిన మావోయిస్టు పార్టీ అగ్రనేత, ఎదురు కాల్పుల్లో ఆయన భార్య మరో నలుగురు పట్టుకొని కాల్చి చంపారని హక్కుల నేతల ఆరోపణలు. ఎట్టకేలకు హిడ్మాను అంతమొందించినట్లుగా ఇక్కడ మనకు వార్త కనిపిస్తా ఉంది. మార్కెట్ బాట రైతులకు బాసట అంటూ ఇక్కడ ప్రధాన వార్త చూడొచ్చు. ఎకరానికి 13 క్వింటాల పత్తి కొనాల్సిందే అన్న కేటీఆర్. తేమ ఉన్న రంగు మారిన మద్దతు ధరతో కొనాల్సిందే. గోస పెడుతోన్న కపాస్ కిసాన్ యాప్ ను ఎత్తివేయాలి. వర్షాలతో దెబ్బతిన్న ప్రతి ఎకరానికి 20,000 చెల్లించాలి. విదేశాల నుంచి పత్తి దిగుమతులకి బీజేపీ సర్కారు కుతంత్రం. కాంగ్రెస్ కు రాజకీయమే తప్ప రైతు ఫికర్ పట్టిందెప్పుడు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచేదాకా పోరు అన్న కేటీఆర్. మార్కెట్ బాటలో బీఆర్ఎస్, రైతులకు నేతల పరామర్శ. కేసీఆర్ ఉంటే ఇంత కష్టం ఉంటుండేనా? ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ రైతులను మోసం చేస్తోంది. రైతు భరోసా ఇప్పటికే 2 సార్లు ఎగ్గొట్టగా ఈ యాసంగి సాయం గురించి మాట కూడా మాట్లాడతలేదు. రుణమాఫీ లేదు, నష్టపరిహారం లేదు, యూరియా లేదు, బోనస్ లేదు, పంట అమ్ముకుందామన్నా కొనే దిక్కు లేదు. కేసీఆర్ ఉంటే తెలంగాణ రైతుకు ఇంత కష్టం ఉంటుండేనా అంటూ జనార్దన్ అనే రైతు కుచులాపూర్, ఆదిలాబాద్ జిల్లా నుండి తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఇక్కడ వెల్లడించినట్టుగా వార్త చూడొచ్చు. ఎకరాకు 7 క్వింటాల పత్తినే కొంటామని పెట్టిన నిబంధనను ఎత్తేసి ఎకరాకు 13 క్వింటాల పత్తిని కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్ లాంటి జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో పత్తి సాగైతే కనీసం ఏ ఒక్క జిల్లాలోనూ ఇప్పటి వరకు కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగిన దాఖలాలు లేవు అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. బీఆర్ఎస్ పోరు దిగొచ్చిన సర్కారు, పత్తి రైతుల కష్టాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్, హరీష్ నేతలు. జిన్నింగ్ మిల్లులతో ప్రభుత్వం చర్చలు, నేటి నుంచి యథావిధిగా పత్తి కొనుగోలు. మంగళవారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి, ధాన్యం కొనుగోలు లేక అవస్థలు పడుతోన్న రైతులను ఉద్దేశించి మాట్లాడుతోన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో బీఆర్ఎస్ నేతలు, రైతు ప్రతినిధులు. అన్నదాత నుంచి కొన్నది కొంతే, నత్తనడకన సాగుతోన్న ధాన్యం కొనుగోలు వంటి ఇక్కడ వార్త చూడొచ్చు. 80 లక్షల టన్నుల లక్ష్యం పెట్టుకున్న సర్కార్ ఇప్పటి వరకు కొన్న వడ్లు 15 లక్షల టన్నులే. రైతులకు 2,000 కోట్లకు పైగా పెండింగ్. క్షేత్రస్థాయిలో కొనుగోళ్లపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం అంటూ వార్త చూడొచ్చు. ఒకవైపు కొనుగోలు కేంద్రాలు లేవు, ఉన్న చోట కొనుగోలు లేవు. సర్కారు నిర్లక్ష్యంతో రైతులు వడ్ల రాసి ముందు పడిగాపులు పడుతున్నారు. ఈ సీజన్లో 80 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తామన్న రేవంత్ సర్కారు ఇప్పటి వరకు కొన్నది కేవలం 15 లక్షల టన్నులే. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. కొండంత లక్ష్యం పెట్టుకున్న ప్రభుత్వం కొన్నది మాత్రం పీసరంతే. తేమ, తాలు, రంగు మారిందంటూ కొర్రీలు పెడుతుండటంతో అన్నదాతలు రోజుల తరబడి కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి 40 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌర సరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఇప్పటి వరకు కొనుగోలు చేసింది కేవలం 15 లక్షల టన్నులు మాత్రమే. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని రాంధన్ దండాలో ధాన్యం కుప్పల వద్ద ఆందోళన దిగిన రైతులు. కొర్రీలపై సోయా రైతుల కన్నెర్ర. నాణ్యత లేదని 2 లారీలు వాపస్. కొనుగోళ్లు ఆపేసిన నిర్వాహకులు తూకం వేసినాక ఎట్లా తిప్పి పంపుతారు? నిర్మల్ జిల్లాలో రైతుల ధర్నా అంటూ పూర్తి సమాచారం లోపలి పేజీలో చూడొచ్చు. హైడ్రా మారవా అంటూ ఇక్కడ మరో ప్రధాన వార్త చూడొచ్చు. ఎన్నిసార్లు మందలించినా తీరు మారదా? తెల్లవారుజామునే కూల్చివేతలెందుకు? అంతర్గత రోడ్లపైన మీ జోక్యమేమిటి? హైడ్రాపై మరోసారి హైకోర్టు మండిపాటు. హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. హెచ్చరిస్తోన్న హైడ్రా తన పందాను మార్చుకోవడం లేదంటూ మండిపడింది. ఉత్తర్వులు ఇచ్చే వరకు కూడా ఆగలేకపోతోందంటూ నిప్పులు చెరిగింది. కూల్చివేతలు తెల్లవారుజామునే ఎందుకు చేపడుతున్నారో చెప్పాలని పట్టుబట్టింది. సంధ్యా కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు ఇలా స్పందించింది. అవి చట్టవిరుద్ధ నిర్మాణాలైనా కూల్చివేసేటప్పుడు చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని ఇటీవల ఆదేశించినప్పటికీ ఎందుకు అమలు కావడం లేదని నిప్పులు చెరిగింది. హైడ్రా కమిషనర్ ను కోర్టు పిలిచి చెప్పినా మళ్లీ పాత పందానే ఎందుకు కొనసాగిస్తున్నారని
మండిపడింది. ఆశలు కల్పించి అస్త్ర సన్యాసమా? సుప్రీంకోర్టు తీర్పును ముందు పెట్టి 42% కోటా ఎగవేతకు యత్నాలు. రిజర్వేషన్లు 50% లోబడే అనడం ఆత్మహత్య సదృశ్యమే. రాజ్యాంగ ధర్మాసనం తీర్పును సవాల్ చేయాలి. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ వెల్లడి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ఆశలు కల్పించి మొత్తం రిజర్వేషన్లు 50% లోపు ఉండేలా చూడాలనుకోవడం ఆత్మహత్య సదృశ్యమే అవుతుందని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ పేర్కొన్నారు. పార్టీ కోటా మెలిక బీసీలకు దోకా అంటూ ఇక్కడ మరో ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. 42% బీసీ రిజర్వేషన్ల హామీకి మరోసారి సర్కారు తోట్లు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా కోటా అమలుపై డ్రామా. పార్టీ గుర్తులపై జరగని ఎన్నికలకు పార్టీ కోటా అంటూ బిల్డప్. కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోటాపై కేబినెట్లో తీర్మానం ఎందుకు ప్రశ్నిస్తున్న బీసీ సంఘాలు. కాంగ్రెస్ సర్కారు దగాపై ఆగ్రహం. 42% కోటా ఇవ్వకుండా కాంగ్రెస్ ఆడుతున్న డ్రామాలపై బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ లేకుండా జరిగే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా 42% టికెట్లు ఇస్తామనడం ఒక వింత అయితే, గాంధీ భవన్ లో నిర్ణయిస్తే జరిగిపోయే కాంగ్రెస్ టికెట్ల కోటాపై కేబినెట్ తీర్మానం మరో విచిత్రం. ఊహించినట్టే జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ దోకా ఇచ్చింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ చివరకు వారిని మోసగించింది. పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వ పరంగా కాకుండా పార్టీ పరంగా బీసీలకు 42% టికెట్లు కేటాయించాలని మంత్రిమండలి తీర్మానించినట్టుగా వార్త చూడొచ్చు. 1 నుంచి 9 వరకు బకాయిలపై నిరసన. పెండింగ్ బిల్లులు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్లాలి. తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ డిమాండ్. పంచాయతీల ఎదుట ఆందోళనకు పిలుపు. గ్రూప్ 2 నియామకాలు రద్దు అంటే ఇక్కడ మరో వార్త కనిపిస్తా ఉంది. 2015-16 సంవత్సరంలో నిర్వహించినటువంటి గ్రూప్ 2 పరీక్షలను రద్దు చేస్తున్నట్టు కోర్టు తీర్పు వెలువరించినట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. 2019 అక్టోబరు నాటి ఎంపిక జాబితా చెల్లదు. దాని ఆధారంగా జరిగిన రిక్రూట్మెంట్ రద్దు. రివాల్యుయేషన్ చేసి అర్హులను ఎంపిక చేయాలి. 8 వారాల్లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం కీలక తీర్పు అంటూ పూర్తి సమాచారం 12 పేజీలు చూడొచ్చు. ఎక్కడి ఎకానమీ అక్కడే. 2029 నాటికైనా భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం కల్లే సాధ్యం కాదంటున్న IMF తాజా అంచనాలు. ఈ ఏడాది 5వ స్థానంలోపే.